హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను ప్రపంచవ్యాప్తంగా మన దేశవ్యాప్తంగా కోట్లాది మంది నిత్యం నరకం అనిపిస్తూ ఎప్పుడు తగ్గిపోద్దో ఎప్పుడు పెరిగిపోద్దో అన్న ఆందోళనతో బ్రతుకుతూ మనసుని ఆరోగ్యాన్ని ఛిద్రం చేస్తున్న ఒక వ్యాధికి పర్మనెంట్ మెడిసిన్ కనిపెట్టమని ఈ వీడియో ద్వారా శాస్త్రవేత్తలకి ప్రభుత్వాలకి విజ్ఞప్తి చేస్తున్నాను. దయచేసి ఈ వీడియోని నాకేదో లైక్లు కావాలి, షేర్లు కావాలి, సబ్స్క్రైబర్లు కావాలని నేను నిజంగా చేయటం లేదు. ఆ వ్యాధి ఈ వీడియో వింటున్న వాళ్ళల్లో 10 మందిలో ఒక 5-6 తప్పనిసరిగా ఉంటుంది. కాబట్టి పర్మనెంట్ మెడిసిన్ గనక కనిపెడితే మనందరం సంతోషంగా ఉంటాం. కాబట్టి ఈ వీడియోని వైరల్ చేసి ప్రభుత్వాధినేతల వరకు తీసుకువెళ్ళవలసిన బాధ్యత మాత్రం నాతో పాటు మీ అందరిది. దయచేసి వీడియోని చివరి వరకు చూడండి. చూసిన తర్వాత మీకు నచ్చినా నచ్చకపోయినా, లైక్ సబ్స్క్రైబర్ ఇచ్చినా ఇవ్వకపోయినా షేర్ మాత్రం చేయండి. మీ ఫ్రెండ్స్ గ్రూపుల్లో ఎక్కడికి పెడితే అక్కడికి ఈ కంటెంట్ మాత్రం వెళ్ళాలి. ప్రభుత్వాలు స్పందించాలి. తప్పనిసరిగా శాస్త్రవేత్తలు దీనికి పర్మనెంట్ మందు కనుక్కుంటారు అన్న విశ్వాసంతో నేను చేస్తున్నాను. కాబట్టి ప్రయత్నం చేద్దాం. సక్సెస్ అయితే హ్యాపీగా బతుకుదాం. ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ ఆయన ఒకరోజు ఒక పెద్ద మీటింగ్లో మాట్లాడుతూ మధ్యలో ఉండంగా ఒళ్ళంతా చెమటలు పెట్టేసి బాడీ షివరింగ్ అయిపోయి పిచ్చి పిచ్చిగా అరుస్తూ కింద పడిపోతారు. వెంటనే వాళ్ళందరూ కోటీశ్వరుడు ఆ బిజినెస్ మ్యాన్. అంతమందిలో సడన్గా కింద పడిపోయేటప్పటికి ఎవరికి ఏమి అర్థం కాదు. ఇమీడియట్లుగా పక్కనున్న వాళ్ళందరూ ఇదేంటి ఎలా పడిపోయాడేంటి అని అనుకుంటారు. గబగబా ఆయన హాస్పిటల్కి తీసుకెళ్తూ ఉండంగా వాళ్ళ అటెండర్ హాస్పిటల్కి తీసుకువెళ్ళే లోపు నోట్లో ఒక చాక్లెట్ వేస్తాడు. ఆ హాస్పిటల్కి వెళ్ళే లోపు ఆయన లెగిసి కూర్చొని ఇదేంటి నేను ఇక్కడ ఉన్నానంటారు. తీరా చూస్తే ఆయనకి హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత డాక్టర్లు చెప్పింది ఏంటంటే మీకు షుగర్ డౌన్ అయిపోయిందని చెప్పి జస్ట్ ఒక సెలైన్ అయితే పెట్టి పంపించేస్తారు. ఆయన వెళ్ళిపోతాడు. అలాగే ఒక పెద్ద ఆవిడ కాలికి ఏదో చిన్న దెబ్బ తగిలిందని కాలి వేలికి వైద్యం చేపించుకుంటుంది. నడి వయస్కురాలు. ఎంత వైద్యం చేసినా, ఎన్ని టాబ్లెట్స్ వాడినా ఆ గాయం అయితే మానట్లేదు. అప్పుడు ఆ డాక్టర్ గారికి అనుమానం వచ్చి డయాబెటిక్ టెస్ట్ చేపిస్తే అన్కంట్రోల్డ్ డయాబెటీస్, అంటే చాలా హై లెవెల్ వాల్యూస్తో ఉండటం వల్ల ఆ టాబ్లెట్స్, షుగర్కి టాబ్లెట్స్ వాడుతూ దీనికి వాడుతూ ఉన్నా సరే ఆ కాలు గాయం పెద్దదైపోయి ఫస్ట్ చిటికిన వేలు తీసేస్తారు, తర్వాత మోకాల వరకు తీసేస్తారు, తర్వాత కాలు మొత్తం తీసేస్తారు. ఆవిడ జీవితం మంచానికే పరిమితం అయిపోయింది. ఏ పాపం తెలియని పసిపిల్లలు పుట్టుకతోనే టైప్ 1 డయాబెటీస్ అనే ఒక భయంకరమైన వ్యాధితో వాళ్ళు బ్రతుకున్నంత కాలం ఇన్సులిన్ తీసుకుంటూ బ్రతకవలసినదే అనే ఒక బాధాకరమైన విషయం విన్నా, అనుభవించిన బ్రతకాలి. కాబట్టి బ్రతుకుతూ ఉన్న వాళ్ళు కోట్లాది మంది ఉన్నారు. మరి ఈ షుగర్ వ్యాధి అనేది మన బాడీ అనేకమైన గ్రంథులు వాటి పనిని అవి సక్రమంగా నిర్వహించటం వలన మనం చక్కగా మాట్లాడగలుగుతున్నాం, నడవగలుగుతున్నాం, పరిగెత్తగలుగుతున్నాం, మనకిష్టమైన పనులు మనం చేయగలుగుతున్నాం. అలాగే మన బాడీకి అత్యవసరమైన ఇన్సులిన్ అనే ఒక గ్రంథిని క్లోమ గ్రంథి, ప్యాంక్రియస్ అనేది రిలీజ్ చేస్తుంది. ఎప్పుడైతే మనం భోజనం చేసిన తర్వాత లేకపోతే ఏదైనా తిన్న తర్వాత అందులో ఉన్న స్వీట్ని గ్రహించి రక్తంలో ఉన్న ప్రతి కణానికి ఆ షుగర్ని అందించటం వలన
మనం పనిని మనం యాక్టివ్గా చేసుకోగలుగుతున్నాం. అసలు ఒక రకంగా చెప్పాలంటే అది కరెక్ట్గా అందటం వల్లే మనం బ్రతుకుతున్నాం. ఎప్పుడైతే ఆ క్లోమగ్రంథి పని చేయటం మందగిస్తుందో, పని చేసే స్థితికి దాటి పని చేయలేని స్థితికి వెళ్ళిపోద్దో, అప్పుడే మన బాడీలో షుగర్ వ్యాధి అనేది ఎంటర్ అవుద్ది. టైప్ 1 అన్నారు, టైప్ 2 అంటున్నారు, జెస్టేషనల్ డయాబెటీస్, రకరకాల పేర్లు చెప్పారు. ఇది జస్ట్ ఇంట్రడక్షన్. అయితే మానవ జన్మ స్టార్ట్ అయిన కాడ నుంచి అనేకమైన నయం కాని జబ్బులు, మసూచని, మలేరియా అని, టీబీ అని, జాండీస్, కామిర్లని, రకరకాలైన నయం కాని జబ్బులతో అనేక మంది, కోట్లాది మంది చనిపోతుంటే శాస్త్రవేత్తల పుణ్యమా అని వాళ్ళు ప్రయోగాలు చేసి వాటికి మెడిసిన్ కనిపెట్టి డాక్టర్ పర్యవేక్షణలో ఒక కోర్సు లాగా వాడితే 10 రోజులు 15 రోజులు వాడితే మటాష్ ఆ జబ్బు అనేది మాయమైపోతుంది. తిరిగి మనం జీవితం కొనసాగిస్తున్నాం. అంతెందుకండి, శాస్త్రవేత్తలు లేకపోతే మనము ఈ రోజు ఈ ఆధునికమైన స్థితిలో మనం ఉండగలిగే వాళ్ళం అనేది ఒక్కసారి థింక్ చేయండి. అందుకోసమని ఈ పైన చెప్పిన జబ్బులకి ఎటువంటి కండిషన్లోనైనా సరే కొంత కోర్స్ తీసుకుంటే తగ్గిపోయినప్పుడు ఈ డయాబెటీస్కి కూడా ప్రయోగాలు చేశారు. చాలా ప్రయోగాలు చేసినందువలనే అనేకమైన వేల కొద్దీ, లక్షల కొద్దీ రకరకాల కంపెనీలు డయాబెటీస్కి మందులు కనిపెట్టినాయి, ఇన్సులిన్ కనిపెట్టినాయి. కానీ అవి వేసుకున్న తర్వాత ఎప్పుడు డౌన్ అవుద్దో తెలియదు, ఎప్పుడు పెరిగిపోద్దో తెలియదు. కంట్రోల్డ్గా ఉండటం అనేది, మనం ఏదైనా జర్నీ చేస్తున్నాం, మనకు షుగర్ చూసుకునే మిషన్లు అన్నీ పట్టుకొని టయానికి డైట్ తీసుకుంటాం, లేదో ఏదైనా ఉద్యోగంలో ఉంటున్నాం, ఈ టయానికి ఇది తీసుకోవాలి, లైఫ్ స్టైల్ మార్చుకోవాలని కొన్ని ప్రికాషన్స్ చెప్పారు. అవి సాధ్యమవుతాయా? అందరికీ సాధ్యమవు. కాబట్టే వృద్ధాప్యం దగ్గరలో ఉన్నవాళ్ళు, వృద్ధుల్లో ఉన్నవాళ్ళు అనేక మంది ఇంటి దగ్గర ఉండి ఆ షుగర్ని టెస్ట్ చేసే మిషన్ని పక్కలో పెట్టుకొని ఎప్పుడు ఇక పొడుచుకుంటూనే ఉంటారు. పెరుగుతుందా, తగ్గుతుందా, పెరిగితే ఏదైనా తింటాం, తిన్న తర్వాత మళ్ళీ పెరిగిపోద్దాం టెస్ట్ చేసుకుంటే మళ్ళీ పెరిగిపోతాం, మళ్ళీ షుగర్ పెరిగిపోతే హార్ట్ అటాక్ వచ్చేస్తుందేమో, కిడ్నీ ఫెయిల్ అయిపోద్దేమో, లంగ్స్ పాడైపోద్దేమో, లివర్ పాడైపోద్దేమో. ఎందుకంటే అందరికీ ఈ డయాబెటీస్ మీద నాలెడ్జ్ వచ్చేసింది. రకరకాల వాళ్ళు మాట్లాడుకో వినటం వలన ఏది పెరిగినా భయమే, తగ్గినా భయమే. మరి సమానంగా ఉంచుకోవటం అనేది ఎవరి చేతిలో లేదు. కాబట్టి అదే శాస్త్రవేత్తలకి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. కోవిడ్ లాంటి మహమ్మారిని తరిమిన మహానుభావులు మీరు. మనిషిని క్లోనింగ్ రూపంలో మరొక మానవ జన్మ సృష్టించిన గొప్పతనం మీది. అటువంటప్పుడు ఈ డయాబెటీస్ కూడా ఒక కోర్సు లాగా, జ్వరం వచ్చినప్పుడు, జాండీస్ వచ్చినప్పుడు ఒక కోర్సు లాగా వాడితే ఎలాగైతే కంట్రోల్ అయిపోద్దో, ఈ షుగర్ వ్యాధికి కూడా అటువంటి మందు కనిపెట్టగలరని కోట్లాది మంది మీ మీద విశ్వాసంతో ఉన్నారు అనేది నమ్మలేని సత్యం. ఎందుకనంటే తప్పనిసరిగా మీ వల్ల తీరుతుంది అని మా నమ్మకం. డయాబెటీస్ బాధతో పడే ప్రతి ఒక్కరితో, కొంతమందితో మాట్లాడినప్పుడు దీనికి పర్మనెంట్ వైద్యం, పర్మనెంట్ మందు ఎవరన్నా కనుక్కుంటే బాగుండును, ఆ మహానుభావుణ్ణి జీవితాంతం మనం ఒక దేవుడిగా కొలుసుకోవచ్చు అని అనుకున్న సందర్భాలు చాలా ఉన్నాయి. అందుకోసమనే ప్రభుత్వాధినేతలకి, ప్రపంచ దేశాల్లో ఉన్న ప్రభుత్వాధినేతలకి
సైంటిస్ట్స్కి, ఈ కోట్లాది మంది డయాబెటిస్ వ్యాధిగ్రస్తుల తరపున నేను ఒక చేసే విన్నపం ఏంటంటే, ఆ సైంటిస్ట్స్ని మీరు ప్రోత్సహించి తప్పనిసరిగా ఏదో రకంగా వాళ్ళు కనుక్కోగలరు, మీరు కోఆపరేట్ చేసి వాళ్ళకి కావలసిన వనరులన్నీ ఇచ్చి ఈ యొక్క డయాబెటీస్కి పర్మనెంట్ వైద్యం కనిపెట్టి మా అందరి కోరిక తీర్స్తారని మా ఆశ. ప్రపంచ దేశంలో ఎవరు కనిపెట్టినా ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ సంతోషపడతారు. కానీ నా భారతదేశానికి చెందిన ఒక శాస్త్రవేత్త గనక ఈ వైద్యానికి పర్మనెంట్ మెడిసిన్ కనపడితే నేను, నా కుటుంబ సభ్యులు, నా దేశ సభ్యులు, ఇతర దేశాల సభ్యులు మనసుల్లో సుస్థిరమైన స్థానము ఏర్పరుచుకున్న ఒక చరిత్ర సృష్టించిన దేశంగా నా దేశం నిలబడాలని నేను కోరుకుంటున్నాను. అప్పుడు పడే గర్వం, ఆ సంతోషం నా దేశ పౌరుడిగా మరొక్క వీడియో చేసి అందరి యొక్క దీవెనలతో కృతజ్ఞతలు తెలియజేస్తానని హామీ ఇస్తూ, తప్పనిసరిగా సాధ్యమైనంత తొందరలో మీ నిర్ణయం మేము తయారు చేస్తాము అన్న నిర్ణయం వచ్చిన మేమందరం మీ మీద నమ్మకంతో బతుకుతామని చెప్పి ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.